దేవకి కుమారుడు నా మరణానికి కారణం ఎలా అవుతాడు? వాసుదేవ వెనుక శేషనాగుడు ఉన్నాడు. నిన్ను చంపేవాడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. రాజా, ఉగ్రసేనుడు మధురరాజు, వారి కుమారుడు కంసుడు, కుమార్తె దేవకి. కంసుడు చాలా అత్యాచారి. తన మొండితనం వల్ల తన తండ్రిని రాజగద్దె నుండి దించి తాను మధుర నరేషుడిగా కూర్చున్నాడు. అతడు కఠోర, నిర్దయ, క్రూర వ్యక్తి. మధురలో ప్రతి ఒక్కరూ అతని క్రూరత్వం, దుష్టత్వం నుండి భయపడేవారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, కంసుడు ప్రేమించేవాడు, పూజించేవాడు. అది అతని సోదరి దేవకి. దేవకి వివాహం యదువంశ సర్దారు వాసుదేవుడితో నిశ్చయమైంది. నీవు వెళ్ళిన తర్వాత ఈ మహల్ ఒంటరిగా అనిపిస్తుంది. దేవకి వివాహం ఘనంగా జరిగింది. ఎందుకో దేవకి విడిపోతుండటంతో నా మనసు కలవరపడుతోంది. నేను దేవకిని ఆమె మామగారింటికి చేర్చి వస్తాను. వివాహం తర్వాత కంసుడు తన ప్రియమైన సోదరి దేవకి, బావ వాసుదేవుణ్ణి మామగారింటికి చేర్చడానికి వెళ్తున్నాడు. వారు మార్గంలో ఉండగా అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపించింది. ఓ క్రూర కంస, నీవు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? జాగ్రత్త! నీవు ఎంత ప్రేమించే సోదరి గర్భం నుండి పుట్టే 8వ కుమారుడు నీ మరణానికి కారణమవుతాడు. దేవకి కుమారుడు నా మరణానికి కారణమా? అయితే నేను దేవకినే చంపేస్తాను. ఆకాశవాణి విని కంసుడు సోదరి దేవకిని చంపడానికి ముందుకొచ్చాడు. దీన్ని చంపేస్తాను, 8వ కుమారుడు పుట్టకముందే. కంస, నీవు ఏ పాపం చేయబోతున్నావో అర్థం చేసుకోవడం లేదు. నీ ప్రియమైన సోదరిని వివాహరోజు చంపడం అన్యాయం, మహాపాపం. నీవు దేవకిని వదిలేస్తే మాకు పుట్టే ప్రతి బిడ్డను నేనే నీకు అప్పగిస్తానని వాగ్దానం చేస్తాను. నా మాట నమ్ము. సరే, దేవకిని వదిలేస్తాను, కానీ నీవు చేసిన వాగ్దానం నెరవేర్చేలా చూసుకుంటాను. తర్వాత అతడు సైనికులకు మధురకు తిరిగి వెళ్ళమని ఆదేశించాడు. వారు మధుర చేరుకున్నప్పుడు వాసుదేవుడు దేవకీని కారాగారంలో బంధించాడు. దేవకీకి మొదటి సంతానం పుట్టగానే వాగ్దానం ప్రకారం వాసుదేవుడు బిడ్డను తీసుకుని కంసుడి వద్దకు వచ్చాడు. బాలుడిని చూడగానే కంసుడి మనసులో మమతభావాలు మేల్కొన్నాయి. కంసుడు ఆలోచించాడు, ఇది నాకు ఏమి చేసింది? ప్రమాదం 8వ సంతానం నుండే. కంసుడి మనసు మారిపోయింది. తీసుకెళ్ళు నీ బిడ్డను, ఇది విధానానికి అనుగుణంగా లేదు. కంసుడి మనసులో మమత జాగృతమైతే భగవాన్ అవతారం ఎలా తీసుకుంటారు? నారద మహర్షి కంసుణ్ణి కలవడానికి వచ్చారు. నారదుడి ఒక చేతిలో కమలం ఉంటుంది. కంస, ఈ పువ్వు మొదటి రేకు ఏది, 8వ రేకు ఏది చెప్పు. దీని ప్రతి రేకు మొదటిది, ప్రతి రేకు 8వది. అలాగే ఆకాశవాణి ఏ లెక్క చేసిందో నీకు తెలుసా? ఈ కమలంలాగా మొదటి సంతానమే 8వది కావచ్చు. అతడు కారాగారంలోకి వెళ్ళి బిడ్డను ఇవ్వు అన్నాడు. కంసుడు దేవకీ నుండి బిడ్డను లాగేసుకుని కాళ్ళు పట్టుకుని నేలపై కొట్టాడు. బిడ్డ ఆ క్షణంలో మరణించాడు. ఆ తర్వాత 7 బిడ్డలను అలాగే చంపాడు. కాలం గడిచింది. దేవకి 8వసారి గర్భవతి అయింది. నా రాబోయే సంతానం కూడా చంపబడుతుందా? ఓ భగవాన్ విష్ణు, ఏదైనా అద్భుతం చెయ్యి. ఆ క్రూర కంసుడి నుండి మా కుమారుణ్ణి కాపాడు. శ్రావణమాసం అష్టమి తిథి. మధురలో భయంకరమైన తుఫాను వచ్చింది. ముసలధార వర్షం కురుస్తుంది. ఆకాశం నల్ల మేఘాలతో కప్పబడి దేవకి 8వ బిడ్డతో గర్భవతి. అకస్మాత్తుగా భగవాన్ విష్ణువు వారి ముందు ప్రత్యక్షమయ్యారు. విను వాసుదేవ, నీ కోరిక నెరవేరింది. నేను నీ బిడ్డగా జన్మిస్తాను. ఈ బిడ్డను గోకులంలో నందుడి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పుట్టిన బాలికతో మార్చు అని చెప్పి భగవాన్ విష్ణువు అంతర్ధానమయ్యారు. అర్ధరాత్రి దేవకీకి ఒక బాలుడు జన్మించాడు. దేవకీ, సంకెళ్ళు తెరుచుకున్నాయి. ఇది అద్భుతం. దేవకీ, త్వరగా బిడ్డనివ్వు. నేను మా మిత్రుడు నందుడి ఇంటికి గోకులంలో తీసుకెళ్తాను. వాసుదేవుడు వెళ్లడానికి సిద్ధమవ్వగానే జైలు తలుపులు తామే తెరుచుకున్నాయి. అందరు సైనికులు లోతైన నిద్రలోకి జారుకున్నారు. బిడ్డను జాగ్రత్తగా బుట్టలో పెట్టి వాసుదేవుడు గోకులం వైపు నడిచాడు. వాసుదేవుడి వెనుక శేషనాగుడు ఉన్నాడు. వైకుంఠంలో భగవాన్ విష్ణువు తలపై ఉండేవాడు. తన ఫణాలను బుట్టపైన విస్తరించాడు. వాసుదేవుడు తలపై ఎత్తుకున్నాడు. త్వరలో వాసుదేవుడు యమునా నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆశ్చర్యకరంగా యమునా నది మార్గమిచ్చింది. వాసుదేవుడు గోకులం చేరుకున్నాడు. అక్కడ నందుడి భార్య యశోద కేవలం ఒక బాలికను కన్నది. వాసుదేవుడు కృష్ణుణ్ణి బాలిక పాలనలో పెట్టి బాలికను మెల్లగా తీసుకొని కారాగారంలోకి తిరిగి వచ్చాడు. అతడు తిరిగి రాగానే కారాగార తలుపులు మూసుకున్నాయి.
రక్షకులను మేల్కొల్పగా బిడ్డ ఏడుపు శబ్దం వినిపించింది. శిశువు ఏడుపు వినగానే రక్షకులు వార్తను రాజా కంసుడికి చేర్చారు. కంసుడు తక్షణం జైలులో దేవకీ వద్దకు చేరుకున్నాడు. దేవకీ, బిడ్డనివ్వు. ఇది ఒక బాలిక నీలాంటి మహాయోధుడికి హాని ఎలా చేస్తుంది? వదిలేయి భయ్. కాని కంసుడు ఏ విన్నపాన్ని వినడానికి సిద్ధంగా లేడు. అతడు బాలికను చేతుల్లోకి తీసుకొనగానే ఆ బాలిక అతని చేతుల్లోండి జారి గాలిలోకి ఎగిరింది. అరేలో దుష్టకంస, నిర్దోష బాలికను చంపడంలో నీ ధైర్యం అనుకుంటున్నావా? నిన్ను చంపేవాడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అతడు నిన్ను వెతికి నీ అన్ని పాపాలకు శిక్ష విధిస్తాడు అని చెప్పి దేవీ దుర్గా అంతర్ధానమైంది. మా దుర్గా కథనం విని కంసుడు భయభ్రాంతుడయ్యాడు. ఇలా భగవాన్ కృష్ణుడు జన్మించారు. శ్రీకృష్ణుడు సుదామ రిషి సాందీపని వద్ద విద్య నేర్చుకోవడానికి ఆశ్రమంలో ఉండేవారు. ఇద్దరి మధ్య గాఢ స్నేహం. ఆశ్రమం దగ్గర ఒక పేద స్త్రీ ఉండేది. రేయింబవళ్ళు వాసుదేవనామం జపిస్తూ భిక్షాటన చేసి పొట్టపోసుకునేది. ఒకసారి ఆమెకు చాలా రోజులు భిక్ష లభించలేదు. ఆమె చాలా ఆకలితో ఉంది. ఆకలితో 5 రోజులు గడుస్తుండగా ఎవరో ఆమెకు శనగలు భిక్షగా ఇచ్చారు. ఆ శనగలను తలపై పెట్టుకొని పడుకుంది. ఉదయం ఇవే వాసుదేవుడికి భోగం పెట్టి తింటాను అని. కానీ ఆ రాత్రే కొందరు దొంగలు ఆమె శనగల బస్తాను బంగారు ఆభరణాలుగా భావించి దొంగిలించారు. ఆమె దొంగ అని కేకవేగా దొంగలు సాందీపని ఆశ్రమంలో దాక్కుని శనగలు అక్కడ వదిలి పారిపోయారు. ఆకలితో ఉన్న స్త్రీ శాపమిస్తూ, నన్ను అసహాయురాల్ని శనగలు దొంగిలించి ఏమి లాభం? కానీ ఎవరైతే ఈ శనగలు తింటారో వారు దరిద్రులు అవుతారని శాపమిస్తున్నాను. ఉదయం అయినప్పుడు శ్రీకృష్ణుడు సుదామ గురువు వద్దకు వెళ్ళి ప్రణామం చేశారు. ప్రణామం గురుదేవ్. గురువు ఇద్దరినీ ఆశీర్వదిస్తూ, జీవించండి వత్సులారా, ఎప్పుడూ సుఖంగా ఉండండి. వెళ్ళండి, యజ్ఞానికి సమిధలు తీసుకురండి. కానీ జాగ్రత్త, చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి. బహుశా భారీ వర్షం వస్తుంది. ఎక్కువ దూరం వెళ్ళకండి. ఇద్దరూ అడవికి సమిధలు నరకడానికి వెళ్ళినప్పుడు గురుమాత దగ్గర నుండి సుదామను పిలిచి రాత్రి దొంగలు వదిలిన శనగల బస్తాను ఇచ్చింది. గురుమాత సుదామకు శనగల బస్తా ఇస్తూ, సుదామ, అడవిలో ఆకలి వేస్తే నీవు కృష్ణుడు కలిసి ఇవి తినండి. సుదామ చాలా జ్ఞాని. గురుమాతకు శనగల శాపం గురించి తెలియదు. కానీ సుదామకు అంతా తెలుసు. సుదామ ఆ బస్తాను దాచుకున్నాడు. ఇద్దరూ అడవి చేరుకొని సమిధలు నరికి తిరిగి ఆశ్రమానికి వస్తుండగా వర్షం కురవడం మొదలయ్యింది. ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. మధ్యలో ఇద్దరికీ ఆకలి వేసింది. కృష్ణుడు సుదామను అడిగాడు, సఖా, నాకు ఆకలి వేస్తోంది. నీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా? సుదామ, లేదు, నా దగ్గర ఏమీ లేదు. కాని సుదామకు కూడా తీవ్ర ఆకలి. సుదామ ఆలోచించాడు, ఈ శనగలు కృష్ణుడికిస్తే శాపం వల్ల అతడు దరిద్రుడవుతాడు. అప్పుడు మొత్తం ప్రపంచమే దరిద్రం అవుతుంది. లేదు, ఈ శనగలు కృష్ణుడికి ఇవ్వకూడదు అని రహస్యంగా శనగలు తినడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు అడిగాడు, ఏమైనా తినుతున్నావా? సుదామ, లేదు, నేను ఏమీ తినడం లేదు. చలికి నా దంతాలు కదులుతున్నాయి. తర్వాత ఇద్దరూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఇద్దరి విద్య పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకరాజు అయ్యాడు. సుదామ చాలా పేదవాడిగా మిగిలాడు. అతని ఇంత దారిద్ర్యం ఎంతో ఉండేది. చాలా రోజులు ఆహారం లభించేది కాదు. ఒకరోజు సుదామ భార్య అన్నది, మీరు ద్వారకారాజు శ్రీకృష్ణుడు మీ బాలసఖుడు అని చెప్తారు. ఒకసారి అతడు వద్దకు ఎందుకు వెళ్లరు? అతడు గొప్ప రాజు. మీకు అడగకుండానే ఏదో ఇస్తాడు. మనం కొంతకాలం బాగా గడుపుతాం. మనం ఆకలితో ఉండగలం, కానీ పిల్లలను ఆకలితో ఎలా ఉంచగలం? భార్య మాట మేరకు సుదామ ద్వారకకు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ ఖాళీ చేతులతో సఖుడి వద్దకు ఎలా వెళ్లాలనే చింత. భార్య పొరుగు నుండి కొంత బియ్యం అరువు తెచ్చి ఆ బియ్యాన్ని బస్తాలో కట్టి సుదామకు ఇచ్చింది. ఈ బియ్యం శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని. సుదామ బియ్యం తీసుకొని ఖాళీ పాదాలతో నడుస్తూ ద్వారకకు వెళ్ళాడు. పాదాల్లో చాలా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఏదోలా ద్వారక చేరుకొని శ్రీకృష్ణుడి మహల్ దగ్గరకు వచ్చి ద్వారపాలకుడిని అడిగాడు, ద్వారపాలక, నేను శ్రీకృష్ణుడి బాలసఖుడిని. నన్ను అతడితో కలుస్తావా? సుదామ మాట విని అక్కడ ఉన్నవారంతా నవ్వసాగారు. ఎక్కడ ద్వారకారాజు శ్రీకృష్ణుడు, ఎక్కడ ఈ దరిద్ర బ్రాహ్మణుడు? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుండి పో. ఇలా తనను అవమానిస్తుండటం చూసి సుదామ తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఒక ద్వారపాలకుడు అడిగాడు, మీ పేరేమిటి? నా పేరు సుదామ. సుదామకు చాలా అవమానం అనిపించింది. అందుకే తిరిగి వెళ్ళిపోవసాగాడు. అప్పుడు మరో ద్వారపాలకుడు శ్రీకృష్ణుడికి వెళ్ళి చెప్పాడు, మహారాజ్, ద్వారం వద్ద ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి మీతో కలవాలని పట్టుబడ్డాడు. తనను మీ బాలసఖుడు పేరు సుదామ అని చెబుతున్నాడు.
సుధామ పేరు వినగానే శ్రీకృష్ణుడు నగ్న పాదాలతో పరుగెత్తుతూ ద్వారం వద్దకు వచ్చాడు. కానీ అక్కడ సుధామ కనిపించలేదు. అందరినీ అడుగుతూ పరుగెత్తుతూ కొంత దూరం వెళ్ళాడు. దాన్ని చూసి అక్కడ ప్రతి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు పరిగెత్తుతూ కొంత దూరం వెళ్ళగా సుధామ కలిశాడు. సుధామను రథంలో ఎక్కించి మహల్లుకు తీసుకువచ్చి సింహాసనంపై కూర్చోబెట్టి పాదాలు కడిగాడు. సుధామ స్థితి చూసి శ్రీకృష్ణుడి కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించాయి. ఆ కన్నీళ్లతోనే సుధామ పాదాలు కడిగి తన వస్త్రంతో తుడిచాడు. అడిగాడు, సుధామా, బాబీ ఏమి పంపింది? లేదు, బాబీనేమి పంపలేదు. సుధామాకు బియ్యం ఇవ్వడంలో సంకోచం. బియ్యం బస్తాను దాచుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ బస్తా తీసుకుని బియ్యం తినసాగాడు. ఇది చాలా రుచికరం, ఇంత రుచికరమైన బియ్యం ఇప్పటి వరకు తినలేదు. శ్రీకృష్ణుడు సుధామాను తన కక్షలోకి తీసుకొని పూర్తి సేవ చేశాడు. చేతులు పాదాలు నొక్కాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సుధామ శ్రీకృష్ణుడి నుండి అనుమతి తీసుకుంటూ, ఇప్పుడు నాకు అనుమతి ఇవ్వ సఖా, అక్కడ నీ భాభి నన్ను చూడడానికి ఎదురు చూస్తోంది. శ్రీకృష్ణుడు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. కొంత దూరం వదిలిపెట్టాడు కూడా. సుధామ మార్గంలో వెళ్తూ ఆలోచిస్తాడు, కృష్ణుడు నాకు ఏమీ ఇవ్వలేదు, భార్యకు వెళ్ళి ఏ ముఖం చూపించాలి? ఇలా ఆలోచిస్తూ తన నగరానికి తిరిగి వచ్చి ఇంటి కోసం వెతకసాగాడు. కానీ తన ఇల్లు కనిపించలేదు. తన గుడిసె ఉన్న చోట ఒక మహల్ నిలిచి ఉన్నది. తన కళ్లకు నమ్మకం కలగలేదు. తాను మార్గం తప్పినట్టు అనిపించింది. అప్పుడు ఆ మహల్ నుండి అతని భార్య మంచి బట్టలు, ఢేరా ఆభరణాలు ధరించి మహారాణిలాగా బయటకు వచ్చి, చూడండి స్వామి, నేను మీతో చెప్పాను కదా, శ్రీకృష్ణుడు మన దుఃఖాలు తొలగిస్తాడు అని. అతడు మన దారిద్ర్యాన్ని తొలగించాడు. అప్పుడు సుధామకు శ్రీకృష్ణుడి లీల అర్థమయ్యింది. అతడు చాలా సంతోషించాడు. స్నేహితులారా, ఈ కథ నుండి మనకి ఇదే నేర్పింది. మన కర్మల ఫలాన్ని ఏ స్థితిలో అయినా అనుభవించాల్సిందే. భగవాన్ కూడా ఏమీ చేయలేను. సుధామ భాగ్యంలో దారిద్ర్యం రాసి ఉంటే సకుడు కృష్ణుడు ఉన్నా దారిద్ర్య జీవితం గడపాల్సి వచ్చింది. అలాగే మన సామాన్య మానవులకు కూడా కర్మల ఫలం తప్పకుండా లభిస్తుంది. అందుకే ఎప్పుడూ మంచి కర్మలు చేయాలి.